హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో 13 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఉన్నారా? లేక మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి మనీ బ్యాక్ పాలసీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎల్ఐసి చిన్నపిల్లల కోసం అలాగే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీని అయితే మన ముందుకు తీసుకొచ్చిందండి. అదే ఎల్ఐసి అమృత్ బాల్. ఈ పాలసీ మనీ బ్యాక్ కాదు, కానీ మెచ్యూరిటీ టైంకి సాలిడ్ కార్పస్ బిల్డ్ అయ్యే ఒక సూపర్ ప్లాన్ అనమాట. ఈ పాలసీకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఐసి అమృత్ బాల్ కోసం తెలుసుకుందాం. అసలు ఈ పాలసీ ఏంటి, ఈ పాలసీ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసి అమృత్ బాల్ అనేది ఒక చిల్డ్రన్స్ సేవింగ్స్ ప్లస్ లైఫ్ కవర్ ప్లాన్ అనమాట. సేవింగ్స్ ఉంటాయి, అటు లైఫ్ కవర్ కూడా ఉంటుంది. సో ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే మార్కెట్కి లింక్డ్ కాదు. అంటే లైక్ మనం చాలా పాలసీలు ఏంటంటే షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటాయి. అంటే మార్కెట్ పెరిగితే మనకు వచ్చే సమ్మేజూడ్ అనేది లేదంటే బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. లేదా మార్కెట్ డౌన్ అయితే మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ కొన్ని బెనిఫిట్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే అలాంటి పాలసీ కాదు, మార్కెట్కి లింక్ అయ్యి ఉండదు. బట్ కంపెనీ ఫిక్స్ చేసిన కొన్ని గ్యారంటీడ్ ఎడిషన్స్ అనేవి మనకి ఈ పాలసీలో ఉన్నాయన్నమాట. ఇది ఇందులో బెస్ట్ పాలసీ, ఇది అంటే బెస్ట్ థీమ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీనికి ఎలిజిబుల్, ఈ పాలసీని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఎలిజిబుల్? శాలరీడా లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళ, వీళ్ళ వాళ్ళ, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా ఎలిజిబుల్ అండి. కాకపోతే మీరు మీ పిల్లల కోసం, అంటే ఎవరి కోసం అయితే పాలసీ తీసుకుంటున్నారో ఆ పిల్లల వయసు 30 నెలలు దాటి ఉండాలి. అంటే 1 month దాటి ఉండాలి. 13 years లోపు పిల్లలు అయి ఉండాలి. 13 సంవత్సరాల లోపు పిల్లలు అయి ఉండాలి. సో అలా ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. 13 years లోపు ఉన్న పిల్లలు ఎవరికైనా సరే ఈ పాలసీ హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్ చూసుకుంటే మీ పిల్లల వయసు మనం 18 సంవత్సరాలు దాటిన తర్వాత 25 సంవత్సరాల లోపు ఎప్పుడైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ పాలసీలో, మెయిన్ అందరికీ కావాల్సిన పాయింట్ అదేనండి. మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పాలసీలో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మినిమం 2 lakhs అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అయితే అది టర్మల్ వైజ్గా అవ్వచ్చు, లేదంటే సింగిల్ ప్రీమియంలో అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. మినిమం 2 lakhs అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 2 నుంచి మీ ఇష్టం అనమాట. అది మన దీన్ని బట్టి, మన ఇన్కమ్ బట్టి ఆధారపడి ఉంటుంది. 2 lakhs, 5 lakhs, 10 lakhs ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మీకున్న దాన్ని బట్టి. సో ఇందులో ఎలా మనం పే చేయాల్సి ఉంటుంది? ఆ 2 lakhs ఒకవేళ మనం ఒక 10 lakhs పాలసీ తీసుకుందాం అనుకున్నాం, ఒక 10 లక్షలు మన బాబు మీద పాప మీద ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి పెట్టుకుందాం, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనుకుందాం. ఆ 10 lakhs మనం ఒకేసారి పే చేయాలా, లేకపోతే మనం మల్టీ టైమ్స్ ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు? అంటే ఎస్, 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి సింగిల్ ప్రీమియంలో పే చేసుకోవచ్చు. 2 లిమిటెడ్ ప్రీమియం అంటాం అన్నమాట. దీన్ని లిమిటెడ్ ప్రీమియంలో మనం ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని సంవత్సరాల పాటు మీరు అనుకున్న అమౌంట్ని పే చేయగలరు. మీరు ఒక 10 lakhs పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ 10 lakhs పాలసీని ఆ 10 lakhs అమౌంట్ని నేను 5 yearsలో పే చేయాలనుకుంటున్నాను, 6 yearsలో పే చేయాలనుకుంటున్నాను, లేదా 7 yearsలో పే చేయాలనుకుంటున్నాను. అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ 3 yearsలోనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 5 years టెన్యూర్ పెట్టుకోవచ్చు, లేదంటే 6 years టెన్యూర్ పెట్టుకోవచ్చు, లేదంటే 7 years టెన్యూర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఇయర్స్ టెన్యూర్ పెట్టుకొని, అంటే ఇప్పుడు చాలామంది 5 years పెట్టుకున్నారు అనుకుందాం. ఫర్ సపోజ్ 5 years టెన్యూర్ పెట్టుకున్నాం. ఈ 5 years టెన్యూర్లో మనం ఇయర్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, అలాగే హాఫ్ ఇయర్లీ కూడా మనం పే చేయొచ్చు. ఇయర్లీ పే చేస్తే 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. 10 lakhs అనుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్. సో 2 lakhs ఈ ఇయర్, 2 lakhs సెకండ్ ఇయర్, 2 lakhs థర్డ్ ఇయర్, 4th year, 5th year, అలా 10 lakhs అవుతుంది. లేదు 2 lakhs కాదు, ఎవ్రీ 6 monthsకి నేను 1 lakh పే చేద్దాం అనుకున్నాను. ఎస్, అలా కూడా మీరు పే చేసుకోవచ్చు. అలా మనకి అనుగుణంగా ఉన్న దాన్ని బట్టి మనం లిమిటెడ్ ప్రీమియంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 years, 6 years, 7 years అని మనకి లేదు కాదు అనుకున్న దాన్ని బట్టి సింగిల్ ప్రీమియంని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందుకు ఇందులో ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే గ్యారంటీడ్ ఎడిషన్స్ అండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్తో సంబంధం లేకుండా కొన్ని గ్యారంటీడ్ ఎడిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఎడిషన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఎలా వస్తాయని నేను మీకు క్యాలిక్యులేట్ చేసి క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అలాగే రెండోది లైఫ్ కవర్. పిల్లలకి సంథింగ్ మధ్యలో ఏమైనా హాస్పిటలైజ్ అయినా, సంథింగ్ ఏమైనా వచ్చిన యాక్సిడెంటల్ ఇష్యూస్ వచ్చినా ఆ లైఫ్ కవర్ థ్రెట్ అనేది ఉంటుంది కదా, ఆ లైఫ్ కవర్ మీద మనీ ఏమైనా వస్తుందా, అది కూడా మనకి ఉంది.
అలాగే నెక్స్ట్ ఫైనల్గా ఇంకో బెనిఫిట్ ఏంటంటే మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఓన్లీ మనం పే చేసిన అమౌంట్ మాత్రమే కాదు, దాంతోపాటు గ్యారంటీడ్ ఎడిషన్స్ కూడా యాడ్ అయ్యి వచ్చే అమౌంట్ అనమాట. సో ఇందులో మొత్తం 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యారంటీడ్ ఎడిషన్స్ గురించి చూద్దాం. ఫర్ సపోజ్ మనం 10 lakhs పాలసీ తీసుకుందాం. వీళ్ళు గ్యారంటీడ్ ఎడిషన్స్ ఇవ్వడానికి యూనిట్స్ ప్రకారం తీసుకున్నారండి. అంటే ఒక యూనిట్ అంటే మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 10 lakhs 5 lakhs 2 lakhs ఏదైతే అది ఆ మనం కట్టిన ఆ అమౌంట్కి బేసిక్ సమ్మేజ్డ్ అంటాం. ఆ బేసిక్ సమ్మేజ్డ్ అమౌంట్కి కొన్ని యూనిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం చేశారన్నమాట మనం కట్టిన అమౌంట్ ఆధారంగా. అలా యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఆ ఒక యూనిట్కి ఎంత ఇస్తున్నారు, ఒక యూనిట్కి వీళ్ళు 80 rupees అనేది ఇస్తున్నారు. సో ఎలా ఇస్తారు చూపరు. ఇప్పుడు సపోజ్ మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం, ఎగ్జాంపుల్కి 10 lakhs పాలసీ తీసుకున్నాం. ఈ 10 lakhs పాలసీని వీళ్ళు 1000తో డివైడ్ చేస్తున్నారు. అంటే మనం కట్టిన అకౌంట్లో 1000 వంతు, థౌజండ్స్ పార్ట్ అనమాట, 1000 వంతుని ఒక యూనిట్గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే 10 lakhs పాలసీ తీసుకుంటే మనం దాన్ని 1000తో డివైడ్ చేస్తే మనకి 1000 యూనిట్స్ అనేవి రిజల్ట్ వస్తుంది. 10 lakhs పాలసీకి వచ్చే యూనిట్స్ ఏంటండి 1000 యూనిట్స్. వీళ్ళు ఒక యూనిట్కి ఎంత ఇస్తున్నారు, 80 rupees ఇస్తున్నారు అన్నమాట. ఒక యూనిట్కి 80 rupees ఇస్తున్నారు. ఇప్పుడు 1000 యూనిట్స్కి మనకి 80 rupees అంటే ఒక యూనిట్కి 80 rupees అంటే 1000 యూనిట్స్కి 80,000 rupees పర్ ఇయర్ యాడ్ అవుతుంది అన్నమాట. అంటే మనం 10 lakhs పాలసీ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 80,000 అనేది ఆ 10 lakhsకి యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1000 యూనిట్స్కి మనకి ఫస్ట్ ఇయర్ 80,000, సెకండ్ ఇయర్ 80,000, థర్డ్ ఇయర్ 80,000, ఫోర్త్ ఇయర్ 80,000, ఫిఫ్త్ ఇయర్ 80,000. అలా మనం ఒక 10 years క్వార్టర్ మనం అనుకున్న ఈ పాలసీ రన్ అయితే 10 yearsకి మనకి 8 lakhs అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉంది సమ్మేజ్డ్ 10 lakhs ఉంది కదా, 10 lakhs ఉంది కదా, ఆ 10 lakhsకి ఈ 8 lakhs యాడ్ చేస్తే మనకి మెచ్యూరిటీ టైంలో 18 lakhs రిజల్ట్ అనేది వస్తుందమ్మా. ఇది గ్యారంటీడ్ ఎడిషన్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లైఫ్ కవర్ కూడా ఉంది. ఇందులో మనం పాలసీ సెలెక్ట్ చేసుకునేటప్పుడే, పాలసీని మనం తీసుకునేటప్పుడే మన ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాయి. అందులో లిమిటెడ్ పీరియడ్లో మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్స్ 2. లిమిటెడ్ పీరియడ్ అయితే ఏంటంటే మనం ఈఎంఐ పద్ధతిలో పే చేసే ప్రీమియం ఏదైతే ఉందో దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఇందులో ఒకవేళ ఆప్షన్ 1 మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు వచ్చే డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే, మీరు అప్పటి వరకు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంటూ 7 times, లేదా బేసిక్ సమ్మేజ్డ్ మనం పాలసీ తీసుకునే టైంలోనే ఆప్షన్ 2ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే 10 times ఇంటూ యాన్యువల్ ప్రీమియం. మనం అప్పటి వరకు కట్టిన అమౌంట్కి 10 times ఇస్తారు, లేదా బేసిక్ సమ్మేజ్డ్ ఇస్తారు. అలాగే ఒకవేళ సింగిల్ ప్రీమియంలో పే చేసిన వాళ్ళు 2 ఆప్షన్స్ ఎంచుకోవాల్సి వస్తుంది. అందులో ఒకటి ఆప్షన్ 3, ఇంకొకటి ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ వాళ్ళు ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకుంటే 1.25 ఇంటూ సింగిల్ ప్రీమియం లేదా బేసిక్ సమ్మేజ్డ్ 11,25,000 అలా రావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 4 ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే 10 times ఇంటూ సింగిల్ ప్రీమియం. రిస్క్ ఎప్పటి నుంచి మనకి పిల్లలకి లైఫ్ కవర్ అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లల వయసు 8 years కంటే తక్కువ అయితే రిస్క్ కవర్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. 8 years లోపు ఉన్న పిల్లలకి లైఫ్ కవర్ అనేది 2 years లేట్గా స్టార్ట్ అవుతుంది. మనం పాలసీ కట్టిన వెంటనే మనకి లైఫ్ కవర్ అనేది స్టార్ట్ అవ్వడం జరగదనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ. 8 years పైన ఉన్నారనుకోండి, 9 years 8.5 years పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. వెంటనే మనం పాలసీ తీసుకున్న వెంటనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు ఈ ప్లాన్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎల్ఐసి గ్యారంటీ టైప్ కిడ్స్ ప్లాన్ కావాలి అనుకున్న వాళ్ళకి, అలాగే మార్కెట్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ టైంకి ఒక మెచ్యూరిటీ అమౌంట్ మనకి కావాలి అంటే, మీ పిల్లలు 18 years 20 years దాటిన తర్వాత ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకి ఎక్కువ అమౌంట్ కావాలి, విదేశాలకు వెళ్తూ ఉంటారు, అలా సంథింగ్ ఎక్కువ అమౌంట్ కావాలి అలాంటి వాళ్ళకి. అలాగే నెక్స్ట్ ప్రీమియం షార్ట్ టైం పే చేసి ఫినిష్ చేసి అని అనుకున్న వాళ్ళకి, ఇది చాలా తక్కువ టైంలో పే చేసి ఫినిష్ చేయొచ్చు అన్నమాట. ఎవరికి సూట్ అవుతుంది అంటే, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అయితే సూట్ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక క్యాల్కులేటర్ ఓపెన్ చేసి
మనం ఎంత అమౌంట్ పే చేసి ఏం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో ఒకసారి మనం చెక్ చేస్తాం. ఇలా మనం తీసుకున్నాం ఇవ్వండి. చిల్డ్రన్ ఏజ్ అది సపోజ్ ఒక 5 years తీసుకుందాం. మెచ్యూరిటీ ఏజ్ మనం ముందే సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్నాం కదా, 21 years సెలెక్ట్ చేసుకున్నాం. బేసిక్ సమ్ ఏజ్ మనం 10 lakhs ఎగ్జాంపుల్ తీసుకుంటాం కాబట్టి 10 lakhs పెడదాం మనం. 10 సో మనం లిమిటెడ్ పీరియడ్ తీసుకుంటే ఒక 5 yearsకి లిమిటెడ్ పీరియడ్ తీసుకుందాం. ప్లాన్ హాఫ్ ఇయర్లీ పెట్టుకుందాం. సో బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పాలసీ టర్మ్ 16 years ఉంది. బేసిక్ సబ్ ఏజ్డ్ 10 lakhs ఉంది. యాన్యువల్ ప్రీమియం 1,81,584 ఉంది. సెలెక్ట్ మోడ్ 92,000 అంటే హాఫ్ ఇయర్లీ మనం పే చేయాల్సింది. సో టోటల్ ప్రీమియం మనం 9,07,920 పే చేస్తున్నాం. అంటే గ్యారంటీడ్ ఎడిషన్స్ మనం 80 rupees per 1000 units అనుకున్నాం కదా, మనకి గ్యారంటీడ్ ఎడిషన్స్ అనేవి 12,80,000 వస్తున్నాయి. ఓవరాల్గా మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది 22,80,000 అయితే మనకి వచ్చింది అనమాట. ఇందులో చూడండి ఇయర్లీ ఎడిషన్స్ కూడా మనకి క్లీన్గా కనిపిస్తున్నాయి అనమాట. మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఒకసారి మనం మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సపోజ్ చిల్డ్రన్ ఏజ్ ఒక 8 years చూద్దాం. 8 years చూసి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, 9 years చూద్దాం. చిల్డ్రన్ ఇయర్స్ 9 years చూసుకుంటే పాలసీ టర్మ్ మనకి క్యాలిక్యులేషన్ రిజల్ట్స్లో పాలసీ టర్మ్ 12 years ఉంది. బేసిక్ సమ్ ఏజ్డ్ 10 lakhs మనం పెట్టింది. యాన్యువల్ ప్రీమియం వచ్చి 1,27,000 అవుతుంది. సెలెక్ట్ మోడ్ హాఫ్ ఇయర్లీ మనం సెలెక్ట్ చేసాం ఆల్రెడీ. సో ఎవ్రీ 6 monthsకి మనం 64,820 rupees పే చేయాల్సి ఉన్నాం. ఒకవేళ 10 lakhs పాలసీ అయితే ప్రీమియం వచ్చి 6 lakhs అది కాదు. గ్యారంటీడ్ సమ్ ఏజ్డ్ గ్యారంటీడ్ ఎడిషన్స్ 9,60,000 అనేది ఉంది. సో ఓవరాల్గా మనకి మెచ్యూరిటీ టైంలో వచ్చేసరికి 21 yearsకి అంటే మన కిడ్స్ ఏజ్ 21 years వచ్చేసరికి 19,60,000 అనేది వస్తుంది అన్నమాట. సో ఇది మనం ఇలా క్యాలిక్యులేషన్స్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఫ్రెండ్స్, మనం ఏరియా ఈ పాలసీ గురించి చెక్ చేసాం కదా. మీకు మీ పిల్లలకి ఈ పాలసీ ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి LIC ఆఫీస్లో లేదంటే మీకు తెలిసిన ఏజెంట్ ద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ ఇంకా కనుక్కొని ఆ పాలసీ బెటరా కాదా అని ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ పాలసీ తీసుకున్నారో లేదో మన వీడియోలో కామెంట్లో చెప్పండి సరదాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.